హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురుకులు. ఈ మురుకులు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఆంధ్రాలో వచ్చేసి వీటిని చెకోడీలు అంటారు, మన తెలంగాణలో వచ్చేసి మురుకులు అంటారు. ఈ మురుకుల్ని ఒకే ఒక్క కప్పు బియ్యం పిండితో ఏమీ కలుపుకోకుండా, నెయ్యి కానీ డాల్డా కానీ శనగపిండి కానీ అవసరం లేకోకుండా ఒక కప్పు బియ్యం పిండితో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూసారా ఎంత కరకరలాడుతూ వచ్చాయో? ఇలా రావాలి అంటే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఒక కప్పు వరకు వాటర్ తీసుకుంటే ఒక కప్పు వరకు పిండి తీసుకోవాలన్నమాట. రెండు సమానం, పిండి వాటర్ కూడా. నేనైతే ఒక కప్పు వరకు వాటర్ అనేది తీసుకున్నాను. ఇందులో ఒక టీ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్, మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే వామ్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను, అలాగే జీరా కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం వీటన్నిటినీ కూడా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టేసుకుని ఇదిగోండి ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా తెరలగా మరుగుతూ ఉన్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు పిండి అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. కొంచెంగా పిండి అనేది యాడ్ చేసుకోండి. నేనైతే వరిపిండి వచ్చేసి ఇదిగోండి మిల్లు పట్టించాను అనమాట. మీరు మిక్సీలో అయినా వేసేసుకొని పట్టుకోవచ్చు. ఇలా పిండి మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ మరుగుతున్న వాటర్లో కొంచెంగా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి. ఒకేసారి కాకుండా ఇదిగోండి కొంచెంగా ఇలా యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న బౌల్ పెట్టాను చూడండి, పక్కన కూడా నాకు పిండి అనేది పడిపోయిందనమాట. మీరు కొంచెం పెద్ద బౌల్ పెట్టుకొని ఈ పిండి ప్రాసెస్ అనేది కలుపుకునేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇందులో కలిసేటట్టు ఈ స్పూన్తో కలిపేసుకోండి. మనకి ఎక్కడ కూడా వైట్ పిండి అంటూ లేకోకుండా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ వైట్ పిండి ఉన్నా ఏం కాదండి, మనం ఒక బేసిన్లో వేసి కలుపుకునేటప్పుడు మొత్తం కలిసిపోతుంది అనమాట. మనకు ఉండల కింద ఉండదు. ఈ వేడికి ఈ పిండి పట్టేసేటట్టు ఒకసారి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వెడల్పాటి బేసిన్ తీసుకొని ఇందులోకి పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం గరిటె పెట్టి ఇప్పుడు మొత్తం కూడా ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత వాటర్ కొంచెంగా లైట్గా యాడ్ చేసుకుంటూ చేయి తడి చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. ఇప్పుడు చూడండి ఇలా పట్టుకొని గరిటెతో ఈ ఉండలు మొత్తాన్ని కూడా ఇలా క్రష్ చేసుకుంటూ కలపండి. బాగా మొత్తం కూడా ఇలా కలిసిపోవాలన్నమాట. మనకి బాగా వేడిగా ఉంది కదా, చేయి పెట్టొద్దు, గరిటెతో మాత్రమే కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఒక కప్పు వరకు నువ్వులు, తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏ నువ్వులైనా సరే కడిగేసిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కలిపుడు పోటీ పెడితే మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలండి, అలా కలపాలన్నమాట. ఇదిగోండి కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వేడి వాటర్ అవనవసరం లేదు, మామూలు వాటర్ని ఇలా కొంచెంగా యాడ్ చేసుకొని మనకి పిండి ముద్ద అనేది చేతికి చక్కగా అబ్బేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోండి పిండి అంతటినీ కూడా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక చోటకి ఇలా చేర్చేసి ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా చూడండి, మనం చేత్తో పట్టుకుంటే చక్రాలు ఒత్తేటప్పుడు మనం చేత్తో ఆ కప్పులో పెట్టడానికి తీస్తాం కదా పిండి అనేది, అలా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ జోరైపోకూడదు, అలాగని మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉన్న మనకి ఇవి అంత తొందరగా ఒత్తడానికి రావన్నమాట. అలాగే పలచగా ఉన్న నూనె అంతా కూడా పీర్చేస్తుంది అనమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మురుకులు చేసుకొని ఈ ప్లేట్ అనేది తీసుకొని ఇందులో ఇలా బిగించేయాలన్నమాట. ఇలా బిగించేసి ఇందులో చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్పుడే మనకి మురుకులు అనేవి చక్కగా దీనికి ఈ గొట్టానికి అంటుకోకుండా చక్కగా పిండి అనేది చక్రాలు వేయడానికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పిండి ముద్ద తీసుకొని ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసి ఇందులో పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన మూత అనేది క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం మురుకులు అనేది ఎలా వత్తాలి ఏంటనేది చూపిస్తాను మీకు. పై మూత మొత్తం కూడా క్లోజ్ చేసేసిన తర్వాత ఇదిగోండి నేను ఇలా ఇస్తరాకు తీసుకున్నాను అనమాట. దీనిపైన మనం ఇదిగోండి ఇలా ఒత్తుకోవడమే. చక్కగా ఇలా గుండ్రంగా మీకు 3 స్టెప్పులు కావాలంటే 3 స్టెప్పులు, లేదా 2 స్టెప్పులు కావాలంటే 2 స్టెప్పులు అనేది ఒత్తేయండి. చక్కగా మనకి ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట మురుకులు అనేవి విడివిడిగా దూరం. ఇప్పుడు ఇలా ఒత్తేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట. మనం వేసేదానికి తీసేదానికి గ్యాప్ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగ ఏంటనేది చూపిస్తానండి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవనిద్దాము. బాగా హీట్ అయిన తర్వాత ఇలా 1 బై 1 ఈ మురుకులు అనేవి
చక్కగా తీసి ఇట్లా వేయండి. విడిపోకుండా ఈ ఆయిల్ కాగితే మనకి ఈ మురుకులు అనేవి విడిపోకుండా చక్కగా ఇట్లా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మురుకులను తీసి ప్లేట్లోకి యాడ్ చేసుకోండి 1 by 1. వీటన్నిటిని కూడా నేను ఇలాగే ఫ్రై చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు బియ్యం పిండితో మనకి ఇంత అద్భుతమైన క్రిస్పీ మురుకులు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఆయిల్లో వేసేటప్పుడు ఆ ఆయిల్ అనేది చేతి మీద పడుతుందని భయపడుతూ ఉంటే ఇదిగోండి ఇలా గరిటె మీద ఈ పిండి అనేది ఇలా ఒత్తేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి గరిటె మీద ఇలా పెట్టేసి చక్కగా ఆయిల్లో ఇలా వదిలేయండి. అప్పుడు మీకు చెయ్యి అనేది అంటుకోకుండా చక్కగా అవి ఫ్రై అవుతాయి, ఇడిపోకుండా మనకి మురుకులు కూడా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి నాకు ఒక కప్పు బియ్యం పిండితో ఈ డబ్బా నిండా మురుకులు అనేవి, అలాగే ప్లేట్ నిండా కూడా మురుకులు అనేవి వచ్చినాయి అనమాట. చాలా క్రిస్పీగా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. నోట్లో ఇట్లా పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బియ్యం పిండితో మురుకులు అంటే చాలామంది గట్టిగా ఉంటాయి కదా అనే భ్రమలో ఉంటారు, కానీ అలా కాదండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి చేతితో ఒకసారి మీకు ఒకటి నేను తుంపి చూపిస్తాను. చూడండి చూసారా, చూడండి చక్కగా మనకి పొడంలాగా అయిపోయింది. ఎంత క్రిస్పీగా వచ్చాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.